చైర్మన్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సివిల్ సప్లైస్ అధికారులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది 4వ మీటింగ్. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఈ సబ్ కమిటీకి 4వ మీటింగ్ ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగింది. పారదర్శకంగా ఏదో కేబినెట్ వరకు కూర్చోనో, సబ్ కమిటీ వరకు కూర్చోనో ఏవో నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇచ్చే సూచనలను కూడా తప్పకుండా సేకరించాలని పెద్ద మనసుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీకి, అదే రకంగా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ వారి సూచనలు సలహాలు ఇవ్వాలని లెటర్ రూపంలో తెలిపింది. మరుక్షణం సుమారు ఒక 15-16 మంది ఇప్పటి వరకు రిప్లైలు ఇచ్చారు. వారు ఇచ్చిన వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దాంట్లో కొన్ని రీజనబుల్ అనిపించుకున్నాయి. ఈవెన్ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాటిని కూడా కన్సిడర్ చేసే దాంట్లో ఎక్కడా భేషజాలకి ఈ పార్టీ పోదు. రెండవది, సుమారు ఇప్పటి వరకు 89,96,000 అంటే 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయి. ఈ కార్డులని ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయించినట్లు గతంలో బైఫర్కేషన్ చేసి హెల్త్ కార్డు వేరు, సివిల్ సప్లైకి కార్డు వేరు అనేది 2 స్మార్ట్ కార్డ్స్ని ఇష్యూ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క 2వ లక్ష్యం. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతున్నది తక్కువ అవుతున్నది అనేది ముఖ్యం కాదు. పేదవాడికి సివిల్ సప్లైస్ అన్ని అర్హత ఉన్న వాళ్ళకి సివిల్ సప్లైకి సంబంధించినవి కానీ మిగతా ప్యాటర్న్లో కానీ ప్రతి పేదవాడికి అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో